మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇన్ని రకాల ప్రసాదాలతో ఈ విధంగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు? మీ అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అమ్మవారిని కోరుకుంటూ, ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనం రకరకాల ప్రసాదాలను చేస్తుంటాం కదండి. మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ ఎక్కువగా ఏ పండుగలు వచ్చినా, ఏ ఫంక్షన్స్ ఉన్నా కంపల్సరిగా మేము ముద్దభక్షాలను చేస్తుంటాము. అంటే ముద్దభక్షాలు కానీ, రేకు భక్షాలు కానీ ఎక్కువగా చేస్తుంటారు. కానీ మా ఇంట్లో ముద్దభక్షాలు అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఎక్కువగా అవే టేస్టీగా తింటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ముద్దభక్షాలు చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, రెసిపీ వీడియోస్. అందుకనేసి ఇక్కడైతే సపరేట్గా రెసిపీ అంటూ కూడా ఏం చేయట్లేదు. ఇలా వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఎన్నో రకాల ప్రసాదాలను చేస్తుంటాం కనుక కొంచెం ఇంట్లో వంట పని అలా హడావుడి ఉంటుంది. తర్వాత పైగా ఏంటంటే అండి, ప్రతి సంవత్సరం అమ్మవారిని సపరేట్గా కూర్చోబెట్టుకునేసి పూజ చేస్తూ ఉండేదాన్ని కదా. కానీ ఈ సంవత్సరము పూజ గదిలోనే పూజ చేద్దాము అని చెప్పేసి చిన్న అమ్మవారిని తీసుకొని వచ్చారు. అందుకని పూజ గదిలో కలశము అన్నీ ఏర్పాటు చేసుకుని కొంచెం హడావిడిగా కొంచెం లేట్ అయింది. ఇంకా అమ్ము కూడా కొంచెం నాకు సహాయం చేస్తూ అలా ఉన్నాం కనుక ఎక్కువ వీడియో కూడా షూట్ చేయలేకపోయాము. ముద్దభక్షలు ఇలా పొంగుతూ ఉన్నాయి అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. పైన రేకు వచ్చేసి కొంచెం పతలాగా ఉంటుంది, తర్వాత లోపల పూర్ణం కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అందుకని వీటిని ముద్దభక్షాలు అంటుంటాము. రేకు భక్షాలు అంటే పల్చగా మనం చపాతీ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేస్తారనమాట. అందులో పూర్ణం తక్కువగా ఉంటుంది, స్వీట్ తక్కువగా ఉంటుంది. మాకైతే ఇలాగే ఇష్టం అని చెప్పేసి అలా కొన్ని ముద్దభక్షాలు, తర్వాత ఇంకా రకరకాల వంటలన్నీ చేసి ఇక్కడైతే నేను అమ్మవారిని కూర్చోబెడుతున్నాను. చిన్న అమ్మవారిని ఇలా పూజ గదిలోనే ఏర్పాటు చేస్తున్నానండి. అసలు అనుకోలేదనమాట. నేను ఈ అమ్మవారిని దగ్గర దగ్గర ఒక నెల క్రితమే తీసుకొని వచ్చానండి. కానీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎలాగూ పూజ గదిలో అమ్మవారు ఉన్నారు కదా, సపరేట్గా మళ్ళీ ఈ అమ్మవారిని కూర్చోబెట్టేసి ఎందుకులే ఇంట్లో ఉన్న అమ్మవారి దగ్గరనే పూజ చేసుకుందాము అనుకున్నానండి. కానీ యాక్చువల్లీ ఏం జరిగిందంటే అండి, పూజ కంటే ముందు రోజు నాతో ఏమనిందంటే అమ్మ, ఆల్రెడీ మన పూజ రూమ్లో అమ్మవారు ఉన్నారు కదా, ఇంకెందుకులే ఈసారి అమ్మవారికి పూజ చేసుకుందాం అనింది. సరేలే తెచ్చాం కదా మా బొమ్మ అన్నట్టుగా చెప్పాను. సర్లే ఏం కాదులే ఈసారి అమ్మవారికి చేద్దాం. మళ్ళీ ఏమైందో ఆ రోజు అమ్మవారికే అమ్మవారే మా అమ్మకి బుద్ధి పుట్టించిందో ఏమో కానీ నెక్స్ట్ రోజు లేదు బొమ్మ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పింది అనమాట. అదే కదా నువ్వు వినవు కదా అని నేను అనుకున్నాను. అంటే ఇద్దరు అమ్మవార్లు ఉన్నట్టుంటుంది కదా, ఎందుకులే ఇంట్లో పూజ గదిలో ఉన్న అమ్మవారికి పూజ చేద్దాము అనుకున్నాను. ఎలాగూ బొమ్మను తీసుకొని వచ్చాం కదా, నెక్స్ట్ టైంకి వచ్చే ఇయర్కి కావాలంటే పెద్ద విగ్రహంగా అమ్మవారిని ఏర్పాటు చేసుకునేసి చిన్న బొమ్మ ఏర్పాటు చేసుకున్నాము పక్కన సపరేట్గా అనుకున్నాను. కానీ ఎందుకో అండి, వంటలన్నీ చేసి పెట్టాక ఇంకా తీరా ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అనిపించింది అనమాట, అమ్మవారిని తీసుకొని వచ్చాం కదా ఎందుకు వెనక చేయడము అని అప్పటికప్పుడు అనుకునేసి ఇదిగోండి ఇలా పీఠం ఏర్పాటు చేసుకునేసి ఇలా పువ్వుల మాలలతో అలంకరించేసి పూజ చేసాము. అయితే పూజ అయితే చాలా మంచిగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారు తనకు పూజ చేయించుకోవాలి అనుకుంటే ఏ విధంగా అయినా కానీ అప్పటికప్పుడైనా కానీ పూజ చేయించుకుంటారు కదండి. నాకైతే నిజంగా అమ్మవారే నాకు మనసుకు మళ్ళీ ఎంత వచ్చిందా, అలా అనిపించిందా, అలా పూజ చేయించుకుందా అనిపించింది అనమాట. కానీ ఇలా అలంకరించిన తర్వాత నాకైతే నిజంగా చాలా మనసు పులకరించిపోయింది. చాలా సంతోషంగా పూజ అయితే జరుపుకున్నాము. తర్వాత ఇంకా ప్రసాదాలందు సిద్ధం చేశాను కదండి, ఇలా నేను మా వారు అందరం కలిసి ఇలా పూజ అయితే చేసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించిందండి. ఏంటంటే అండి, పూజ గది కొంచెం చిన్నగా ఉండింది కదా, అందరం కలిసి కూర్చొని ఇలా పూజ చేసుకోవాలంటే కొంచెం ఇరుకుగా ఉండింది. కానీ పూజ గది ఎంత చిన్నగా ఉంటే అంత అమ్మవారి అనుగ్రహము, దేవుళ్ళ అనుగ్రహము ఉంటుందనేసి పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. నేను ఒక్కటే రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటానండి, మా ఇల్లు కట్టించిన తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడైనా కానీ పండగలందు వచ్చింది అనుకోండి, అందరం కలిసి కూర్చొని పూజ చేసుకోవడానికి పూజ గది ఇంకొంచెం పెద్దగా ఉండింటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ పెద్దలు అయితే ఊరికే చెప్పిట్టారు కదండి, పూజ గది చిన్నగా ఉండాలంటుంటారు కదా అనేసి మళ్ళీ నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇన్ని రకాల ప్రసాదాలు అనుకోలేదన్నమాట. అసలు ముందు రోజు కూడా కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అలా ఉండింది నాకు. ఒక 4 రకాల ప్రసాదాలు అలా పెట్టేసి అమ్మ పూజ చేసుకుందాంలే అనుకున్నాను. కానీ ఆ రోజు అమ్మ నాకు శక్తి ఇచ్చిందేమో అనిపించిందండి. ఇలా చూడండి, ఇలా పులిహోర, తర్వాత దద్దోజనము, తర్వాత మినప వడలు, తర్వాత పూర్ణం భక్షాలు, ఇంకా పెసరపప్పు, పానకము, అలాగే అన్ని రకాల పండ్లు, చీర, పసుపు కుంకుమాలతో అమ్మవారు అయితే నా చేత నాకు శక్తి లేకపోయినా శక్తి ఇచ్చారనిపించింది. చాలా ఘనంగా పూజ అయితే చేసుకున్నాము. పూజ చేసిన తర్వాత కూడా ఈ దీపాల వెలుగులో అమ్మవారిని అలాగనే చూస్తూ ఉండబుద్ధి అయింది. మా పూజ గది ఇలా కలకల్లాడుతుంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుందండి. అన్నట్లు మీరందరూ పూజ ఎలా చేసుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్ని రకాల ప్రసాదాలు అమ్మవారికి మీరు తయారు చేశారు, తర్వాత అందరూ వాయినాలు ఇచ్చారా, మీరు ఎంతమంది దగ్గర వెళ్ళేసి వాయినాలు పుచ్చుకున్నారు. నేనైతే చాలా మంచిగా పూజ చేసుకున్నాను. అలాగనే మంచిగా చాలా వరకు అందరికీ నేను
నేను వాయినాలు ఇచ్చాను, అలాగే నేను వాయినాలు కూడా పుచ్చుకున్నానండి. ఎంత ఘనంగా పూజ చేసాము, ఎంతమందికి మనం వాయినాలు ఇచ్చాము అనేది ముఖ్యం కాదు కానండి, మనం అమ్మవారి పైన ఎంత ప్రేమతో మనం పూజ చేసాము, అమ్మవారి పైన ఎంత భక్తితో మనము అమ్మవారి పూజ చేసుకున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతూ ఉంటాను. అలాగనే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాము. అంటే కొంచెం లేటే అయిందండి, అందుకని ఈవినింగ్ టైంలో అలా పుష్పార్చన అలా చేసుకున్నాం, పుష్పార్చన కుంకుమార్చన అలా చేసుకున్నాము. కానీ అమ్మవారిని అలా చూస్తుంటే చాలా మనసు పులకరించిపోయిందండి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరము పెద్దగా అమ్మవారిని ఘనంగా అలా హాల్లో అలా ప్రతిష్ఠించుకొనేసి పూజ చేసేవాళ్ళం కదా, కానీ ఈ సంవత్సరం ఇలా చిన్న అమ్మవారిని ఇలా పూజ గదిలోనే ఏర్పాటు చేసుకున్నా ఇలా కూడా చాలా మంచిగా అనిపించిందండి. ప్రతి సంవత్సరానికి ఓపికలు అనేది ఉండవు కదండి, పైగా శారీ డ్రైపింగ్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా ఎందుకో నాకు ఈ సంవత్సరం వీలవ్వదులేమ్మా, వచ్చే సంవత్సరం అన్నా ఘనంగా చేసుకుంటాము, మామూలుగా ఇంట్లో పూజ గదిలో ఉన్న అమ్మవారితోనే పూజ చేసుకోవాలి అనుకున్న నాకు అమ్మవారే బుద్ధి పుట్టించి, సరే నేను చిన్న అమ్మవారినైనా కూర్చోబెట్టేసి పూజ చేసుకో తల్లి అని ఆ అమ్మవారే నాకు అనుగ్రహించినట్టుగా ఇదిగోండి ఈ విధంగా పూజ చేశాను. ఇంకా నేను ఇక్కడ బ్లూ శారీ కట్టుకున్నాను చూడండి, ఇలా వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను ఈ చీర అని చెప్పేసి మొన్న ఒక వీడియో కూడా షేర్ చేశాను. ఆరాధ్య సిల్క్స్లో తీసుకున్నానండి. ఈ శారీకి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చిందనమాట. అది మగ్గ వర్క్ వేయిద్దాము అంటే కరెక్ట్ టైంకి నాకు వీలు అవ్వలేదండి, అందుకని కాంట్రాస్ట్గా ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదేం కొలాబరేషన్ వీడియో అయితే ఏం కాదండి, ఆరాధ్య కంచి సిల్క్స్ శారీస్ చాలా బాగుంటాయి. స్వతహాగా నాకు పట్టు చీరలు అంటే ఇష్టంగా ఉంటుంది కనుక ఎప్పుడైనా ఇలా నాకు నచ్చిన పట్టు చీర ఏదైనా కట్టుకున్నప్పుడు మీరు ఎలాగో అడుగుతారు, ఎక్కడ తీసుకున్నారక్క అని కూడా అడుగుతారు. నేను ఇలా పూజ చేసిన తర్వాత ఒక పోస్ట్ పెట్టేసరికి చాలామంది అక్క ఈ శారీ చాలా బాగుంది, పండుగ అంతా మీ ఇంట్లోనే ఉందక్క అనేసి కామెంట్ చేశారు. అలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలనేసి నేను పూజ చేసుకున్న తర్వాత అలాగే నేను ఏదైనా శారీ కట్టుకుంటే ఆ శారీ నచ్చితే మీకు అప్పుడప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటుంటే మా ఇంట్లో అమ్మవారు ఇదిగోండి ఈ విధంగా నిండుగా తను కూడా రెడీ అయింది, ఇద్దరం కలిసి పూజ చేసాము. ఇంకా పూజ అంటే ఎంత తొందరగా చేద్దాము అనుకున్నా ఇంట్లో పనులు అనేది ఉంటాయి, ప్రసాదాలను చేసే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి, అలా పూజ కూడా కొంచెం లేటే అయింది. ఇంకా అందుకనేసి పుష్పార్చన అలాగనే కుంకుమార్చన ఈవినింగ్ టైంలో చేసాము. అదండి మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం. చాలా సంతోషంగా మేము చేసుకున్న పూజా విధానం అంతా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేశాను. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి పూజ అంటే ఇలా వ్రతం అప్పుడు లేకుంటే పండగలప్పుడు అలా కాకుండా నెలలో ఒక రోజైనా కానీ, అదే శుక్రవారం రోజైనా కానీ లేకుంటే నెలలో 2 శుక్రవారాలైనా కానీ అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పుష్పార్చన కుంకుమార్చన తప్పకుండా చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లలో ఎక్కువగా నేను ఇలా అమ్మవారి పూజా వీడియోస్ని షేర్ చేసేదాన్ని, కానీ చాలామంది అలా ఎక్కువ పూజా వీడియోస్ చూపించద్దండి అక్క అని అన్నారు కనుక ఇప్పుడు చాలా వరకు తగ్గించాను. కానీ నేనైతే ఇంట్లో అమ్మవారి పూజ ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా అలా పూజ చేసుకునేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.